స్తోత్రం. పేరుతో చెప్పడం కాదు. జ్యోతి శ్రీవల్లి గారు, రేణుకగా రావాలి మీరందరూ. శేపరమ్మ గారు, ఎస్తేరమ్మ గారు రావాలి. ఆ తర్వాత చివరి పాట అందరం కలిసి పాడుకుందాం. చివరిగా మరొక పాట మాత్రమే ఉంది. ఈ పాటలో నేను కూడా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వచ్చేయాలి. నన్ను పిలవలేదనొద్దు, దయచేసి రండి. చక్కగా ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి గట్టిగా చెబుదామండి, బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. ఓకే, మైక్ తీసుకోండి అమ్మా. హల్లెలూయా. మైక్ తీసుకోండి అమ్మా, మైకులు తీసుకోండి. దైవమా ఏ రీతి వర్ణింతును, ఓ యేసునాథా దైవమా ఏ రీతి వర్ణింతును. దయచేసి అందరూ నిలబడి చప్పట్లైన కొడుతూ ప్రభు సన్నిధిలో సంతోషంగా
కమాన్. కావున యవనస్తులందరూ కూడా రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా ఉన్న యవనస్తుల టీం రండి. శైలజ, ప్రశాంతి, అనుష అందరూ వచ్చేయండి. ఒక్కసారిగా అందరూ లేచి నిలబడదాం. ఇది చివరి పాట. ఇంకా పాటలు పాడడానికి రేపటి ఉదయకాలంలో మరి ఇంకా కొన్ని పాటలు పాడుకోవడానికి అవకాశం ఉంది. ఏం తొందర లేదు. ఈ రాత్రి మన మధ్యలో దైవజనులు 2 వర్తమానాలు ఇవ్వబోతున్నారు కనుక లేచి నిలబడదాం. అమ్మ రైట్. శైలజ్ మీరు కూడా రండి. అనుష, ప్రశాంతి, సౌజన్య, సండే స్కూల్ టీచర్ గారు, బియోల గారు, శ్రావణి, ఇంకా కొంతమంది ముందుకు వచ్చేయండి దయచేసి. అందరూ కూడా దయచేసి దైవజనులు యశ్బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రభు పేరు కోరుకుంటున్నాం. అందరూ లోపల ఉండాలి, బయట ఉండకూడదు. చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, కొంచెం వారిని కంట్రోల్తో మరి చూసుకోవాలి. మంచి మనస్సుతో మనం ఈ రాత్రి 2వ రోజు అప్పుడే అటు ఆయనకి దారి ఉండమ్మ కొంచెం. హల్లెలూయా. పిల్లలు అందరూ దయచేసి 1 నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. ఎవ్వరు కూడా మన బాహ్య నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూడకూడదు. మన అంతరంగములోండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనందరికీ అవసరమైనది కనుక ఈ రాత్రి మనమందరము కూడా 1 నిమిషం చేతులెత్తుదాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభుని స్తుతించండి, నోరు తెరవండి. యేసయ్యా, ఈ రాత్రి కూడా నీ సన్నిధిలో నాకు అనుగ్రహించవయ్యా. గత 2 రోజుల క్రితం భయంకరమైనటువంటి పెను తుఫానులోండి నా ప్రాంతాన్ని కాపాడావయ్యా. నా స్వజనులను కాపాడుతూ వచ్చావయ్యా. ఎంతోమంది ప్రభు వారి జీవితాలు అతలకుతలమైపోయిన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నప్పటికీ కూడా మా భారతదేశంలో ఇదొక ప్రాంతంగా, ఇదొక చిన్న గ్రామముగా నాయనా, మా మండలము ఇదొక చిన్న గ్రామముగా ప్రభువా మీరు ప్రేమించారు తండ్రి. అయ్యా, అందుకే ఈ రాత్రి నేను స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా, ఆయనకు వందనాలు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఆయన తన వాక్యము ద్వారా మనం దర్శించబోతుండగా తన బలమైన వాక్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచినట్లు 2 చేతులు జోడించి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ముందుగా నిలబడినటువంటి బిడ్డలు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనమందరం కలిసి వారితో ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా.
దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు మరణిస్తాననుకున్నాను మరల బ్రతుకుతున్నాను మాటలే రాని నేను పాట పాడుతున్నాను మరణిస్తాననుకున్నాను మరల బ్రతుకుతున్నాను మాటలే రాని నేను పాట పాడుతున్నాను యేసయ్యా మాట్లాడు యేసయ్యా నాతో మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా 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 నాతో మాట్లాడు మాట్లాడు ప్రభువా ఒకసారి నాతో మాట్లాడు యేసుని ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి నాతో మాట్లాడు యేసుని ఒక్కసారి మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో హల్లెలూయా. అందరము కూడా రెండు చేతులను పైకెత్తి కొన్ని నిమిషాలు ప్రభుకు మహిమకార్థముగా మనమందరము స్తోత్రాలు చెబుదాం, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఈ విధంగా ప్రభుని స్తుతించే మంచి అవకాశాన్ని ప్రభు మనకిచ్చినందుకై మనమందరం రెండు హస్తాలను పైకెత్తి ఒక్కసారిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. రెండు చేతులు జోడిస్తూ చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ. ఈ రాత్రి తన బిడ్డలమైన మనందరి జీవితంలో గొప్ప ఆత్మీయ మేలులు కలుగునట్లుగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. బిగ్గరగా బిగ్గరగా ఎన్ని చప్పట్లయితే మనం కొడుతున్నాము, మన హృదయంతరంగములోని అన్ని స్తోత్రాలు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి తన దాసుల నోట నుంచి నా దైవ వాక్యాన్ని ప్రభు మనకి ఈ రాత్రి కూడా సమృద్ధిగా అందించాలని తన దాసులు మాట్లాడుతుండగా మనందరికీ కూడా వినుబుద్ధిని కలిగించి దైవ కార్యములు ప్రభు మన ఎదుట, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రతి క్షణము ఆయన తన బలమైన కార్యాలు చేయలాగన తన బాహుబలాస్తాన్ని మనందరి మీద చాచి దేవుడు ప్రతిరోజు ఒక అద్భుతమైన ఆశీర్వాదాలతో ప్రభు ఈ సంవత్సరము చివరిలో మనకు అందరికీ సహాయము చేయలాగున దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పోస్టుల బూరయ్య పరిసర ప్రాంతాల్లో దేవుని పనిచేస్తున్న దేవుని దాసులు యశ్యబాబు గారు మనలను ప్రార్థనలోనికి నడిపించబోతున్నారు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా
ప్రభు పేరిట కోరుకుంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క మారుమూలల ప్రాంతాన్ని, ఈ ఉర్లగొందు తిప్ప ప్రాంతాన్ని మీరు ప్రేమించిన అతని ప్రభా, నీ దాసులు యేసురాజాయి గారు ద్వారా నైనా అయా, నీ దాసులను పిలిపించి ఒక ఉపవాస కూడికలను ఏర్పాటు చేసి, ఒక ఉపవాస కూడికల ద్వారా నా ప్రభా మా గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నవాడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నా ప్రభా, నీ నామ మెరిగిన బిడ్డలు నా తన ప్రభా, నీ యందు శ్వాసం ఉంచినటువంటి నీ బిడ్డలతో కూడా నైనా అయా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నైనా ఈ యొక్క సాయంకాల పూట అయా, నీ విలువైన మాటలకు నా తన ప్రభా మేము చేరువుగా ఉన్నాము తండ్రి. అయా నా ప్రభా నాయనా, మీరు అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో సేనులో నా తన ప్రభా ఎరువు కొట్టినట్లు అయా నా తన ప్రభా నాయన సేనుకి పట్టినటువంటి నా తన ప్రభా అయా పేడ విరగడైనట్లుగా నా ప్రభా అయా నా తన ప్రభా నీ వాక్యము మాతో మాట్లాడుతూ ఉండగా అయా వాక్యము మా తన ప్రభా మా చెవుల గుండగా మా హృదయంలోనికి వెళుతుండగా నాయన అయా మాలో ఉన్నటువంటి అపవిత్రంతను నా తన ప్రభా పారదోలమని ప్రార్థిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నా ప్రభా మీరు మాట్లాడితే నైనా మేము బ్రతుకుతాము నైనా, నీ మాటలు మాకు జీవాన్ని కలిగి చేస్తాయి నైనా, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, నీ విలువైన మాటలు అందించడానికి అయా నీ దాసులను మా మధ్యకి మీరు తోడుకొచ్చారు నైనా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నీ దాసులు నిలబడుచుండగా నీ రెక్కల చాట్లో మరుగుపరుచుకుని అయా మాతో మా గ్రామస్తులతో మీరు మాట్లాడండి అయా నా ప్రభా. నీ మాటలు ఈ మైక ద్వారా ఎంత దూరం అయితే వెళుతుందో అంత దూరం ఉన్నటువంటి సేకరణ శక్తులు నజరేయుడైన యేసు నామములో పారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. అంత దూరం నా ప్రభా అయా నా తండ్రి ప్రభా, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయనా. అయా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు ఉపవాస కూడికలు అయా నా తండ్రి ప్రభా ఈ సంఘానికి ఈ గ్రామానికి గొప్ప ఆశీర్వాదకరంగా మీరే జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రభువును నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించి ప్రార్థన సహకారాన్ని అందించిన దైవజనులకు మా యొక్క పరిచర్య నుండి వందనాలు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలని మనం చేస్తున్నాం. సంతోషంగా ఉన్న మనము దేవునికి మహిమ కలుగునట్లు ఒక్కసారిగా స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మీరు కొంచెం ఎదురుకు వస్తారా? అటు కూర్చున్నారు కదా, కొంచెం ఎదరికి జరిగి కూర్చోండి. అవకాశం వచ్చే వారికి మనం ఇవ్వటం మంచిది. చాలా శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. దైవజనులు మన మధ్యలో 20 దైవజనులు ఉన్నారు. 20 కాదు, 4 ఉన్నారు. మరి 4 వాక్యం చెప్పమంటారా, 2 చెప్పమంటారా? మీ ఓపిక. ఈరోజు మరి మీకు త్వరగా ముగింపు ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఎన్ని గంటలకు ముగించమంటారు సంఘ పెద్దలు? అయ్యా 9 గంటలకు సరిపోతుందా? ఓకే, జీవన్ గారు తలగా ఊపారు. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించండి గాక. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినే తిండి అంతా కూడా ఒళ్ళనొప్పులు వస్తున్నాయి అన్నమాట. కూర్చోలేని బలహీనత, నిలబడలేని బలహీనత, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. కానీ ప్రభు మనలను సంపూర్ణులుగా ఆరోగ్యవంతులుగా చేశారు. మరి అర్ధమూరు ఆ పరిచయ ప్రాంతాల్లో దేవుని పరిచయలో వాడబడుతున్న దైవజనులు క్రీస్తుదాస్ గారు ఈరోజు మన మధ్యకు వచ్చారు. ఉదయాన్ని మనతో ఉన్నారు.